మనము మన సుఖభోగాల కొరకు, మన ఆనందం కొరకు, మన సంతోషం కొరకు దురుద్దేశంతో అడుగుతున్నాం. అందుకనే మనకి అనుగ్రహించబడుతుంది. నేను ఇంకో చివరి మాట చెప్తాను నీకు. సీమోన్ అనేటువంటి వ్యక్తి దైవ గ్రంథంలో పేతురు గారి దగ్గరికి వచ్చి, పేతురు అంతకుముందే కొంతమంది తలల మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆ విషయాన్ని చూసినటువంటి సీమోన్ అనేటువంటి వ్యక్తి పేతురు దగ్గరికి వచ్చి కొంచెం డబ్బు ఇచ్చి, ఇదిగో ఆ వరాన్ని నాకు ఇస్తావా, కొంచెం డబ్బు ఇచ్చి, ఇదిగో నువ్వు చేతులు పెడితే పరిశుద్ధాత్మను పొందుకున్నారు కదా, ఆ వరాన్ని నాకు ఇవ్వు అని ద్రవ్యం ఇచ్చి కొనాలనుకున్నాడు. దేన్ని? పరిశుద్ధాత్మని డబ్బులిచ్చి కొనాలనుకున్నాడు. డబ్బులు ఇచ్చుకుంటే పరిశుద్ధాత్మ వస్తుందా? డబ్బులు ఇచ్చుకుంటే పరిశుద్ధాత్మను వశపరచుకోగలమా? నీ హృదయం శుద్ధి చేయబడినదైతే, నీ హృదయం బాగుగా ఉంటే, నీ హృదయం నిర్మలమైనదైతే దేవుని ఆత్మ నీ మీదకి దిగి వస్తుంది. అదే నువ్వు డబ్బులు ఇచ్చి కొనాలనుకుంటే నాకు ఆత్మాభిషేకాన్ని పొందుకోలేవు. ఈరోజు పరిశుద్ధాత్మ చేత ఎంతమంది వ్యాపారాలు చేస్తలేదు, పరిశుద్ధాత్మను అడ్డు పెట్టుకుని ఎంతమంది దుర్మార్గంగా ప్రవర్తించట్లేదు, క్రైస్తవ సంఘాల్ని, సంఘ బిడల్ని, విశ్వాసుల్ని దోచుకోవట్లేదు. సంఘమంతా పరిగెడుతున్నారు ఎక్కడికి? టచ్ అనగానే ఏమైపోవాలి? కింద పడిపోవాలంతే. అనగానే ఏమైపోవాలి? అలా వెనకబడిపోవాలి. అలా కచ్చీఫ్ ఇలా అనగానే అలా వెనకబడిపోవాలి. ఆ సూట్ ఇలా అనగానే అలా వెనకబడిపోవాలి. ప్రభు పడిపోయిన వాడిని లేపమన్నాడా, లేచిన వాడిని పడగొట్టమన్నాడా? ఏంటి మీకు అర్థమవుతుందా? పడిపోయిన వాడిని లేపమన్నాడు ఆయన. మరి పడగొట్టడం ఎందుకు మళ్ళీ కొత్తగాని? ఈ సీమోన్ అనేవాడు ఈ గారడి విద్య ఏమో, ఇది గారడి విద్య ఏమో, దీన్ని నేర్చుకున్నాను డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేతులు పెట్టి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నాడు. అర్థమవుతుందా మీకు? నీకు పరిశుద్ధాత్మ కావాలన్నా ఇట్రా చేతులు పెడతా అని చేయి పెట్టి, పరిశుద్ధాత్మ కావాలంటే 5,000 అవుతుంది చూడు, పరిశుద్ధాత్మ కావాలంటే 10,000 అవుతుంది, 15,000 అవుతుంది అని డబ్బులు సంపాదించడానికి ద్రవ్యం ఇచ్చి కొనుక్కోవాలనుకున్నాడు ఈ సీమోన్ అనేవాడు. ఏంటిది? దురుద్దేశం.